వస్తున్నాడు, అది సాధ్యమయ్యేటువంటి రైట్ రఫీ గారు, విషయం మనకి కానే కాదు. మనకి డివివి సత్యనారాయణ గారు కూడా ఉన్నారు, పొలిటికల్ అడ్వైజర్. వారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద హాట్ టాపిక్ అండి. ఇప్పుడు సూపర్ 6తో కూటమి దిశగా కూడా ఉన్నటువంటి టీడీపీ, జనసేన, షణ్ముఖ వ్యూహంతో కూడా ముందుకు వస్తున్న ఈ పథకాలతో కూడా మేనిఫెస్టోకి సంబంధించి, మరి అటు వైసీపీ ఏమో ఏవైతే పాత పథకాలు ఉన్నాయో అవి కంటిన్యూ చేస్తూ కొన్ని రకాల చేంజెస్ అయితే చేశారు. ఇప్పుడు రఫీ గారు మాట్లాడుతున్నట్టు సంపద సృష్టించడంలో, ఉద్యోగ ఉపాధి కల్పించడంలో చంద్రబాబు హైదరాబాద్లో ఏ విధంగా అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎంత డెవలప్మెంట్ చేశారో, అటు ఏపీకి మారిన తర్వాత ఎంత డెవలప్మెంట్ ప్రజలంతా కూడా చూశారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అప్పుల ఉబిగా మార్చేశారంటూ కూడా వారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మీ కామెంట్ ఏంటి ఒక అడ్వైజర్గా? నమస్కారం చంద్రు గారు, అలాగే మన డిబేట్ లో పాల్గొన్న టీడీపీ. చెప్పండి సార్ సత్యనారాయణ గారు. మన సీనియర్ టీడీపీ నాయకులు రఫీ గారు కూడా నమస్కారం. సార్ సత్యనారాయణ గారు, టీవీ అన్మ్యూట్ చేసి మాట్లాడండి, మ్యూట్ చేసి మాట్లాడండి. వినపడుతుందండి? వినపడుతుంది, చెప్పండి సార్. ఇప్పుడు వైసీపీ ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో, అలాగే టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. చెప్పండి. రెండింటికి కంపారిజన్ ఏంటి? ఏ మేనిఫెస్టో వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరుగుతుందనేది కదా మన ఈ రోజు డిబేట్. వైఎస్ఆర్సీపీ ఇచ్చిన మేనిఫెస్టో అంతా కూడా గత ప్రభుత్వం, అంటే ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ నడుస్తుందో సేమ్ పథకాలను కంటిన్యూ చేస్తూ కాపీ పేస్ట్ చేసి చేసిన మేనిఫెస్టో తప్ప కొత్తగా తీసుకొచ్చిన పథకాలు అయితే ఏమీ లేవు. ఉన్న సంక్షేమ పథకాలలో ఒక వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో తప్ప కొత్తగా ప్రజలకు ఏదో చేయాలనే దాంట్లో ఏమీ లేదు. దానికంటే ముందుగా మనం డిస్కస్ చేయాల్సిన విషయం ఏమిటంటే, రాజధాని అనేది మనకి లేదు. సత్యనారాయణ గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. అది మీరు హెడ్సెట్ తీసి మాట్లాడగలరా? ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది, వాయిస్ క్లియర్ లేదు. రైట్, బ్లూటూత్ రైట్. అది అందుకనే కేబుల్ పెట్టుకోవాలి. రైట్ వినపడుతుందండి సార్. మీరు ఆ హెడ్